క్రీమీ గార్లిక్ పాస్తా ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. కొద్దిగా పాలకూర, పాస్తా, వెన్న, క్రీమ్, మష్రూమ్, టొమాటో, వెల్లుల్లిపాయలు, టొమాటో సాస్, ఇంకా మిరియాల పొడి. చూసారు కదా, ప్రతి ఇంగ్రీడియంట్ కూడా మన ఇంట్లో ఉండేది. నేను బేసిల్లు, థైమ్లు, గట్రాలు కూడా ఏం వాడలేదు. మనం కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎక్కడ దొరకవని. ఎవరైనా సరే ఇంట్లో పిల్లలు కావచ్చు, ఎవరైనా తినాలనిపిస్తుంది, పాస్తా తినాలనిపిస్తుంది అంటే మాత్రం చక్క తయారు చేసేసుకోవచ్చు ఈ పాస్తాని. అంత సింపుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది, దాంతోపాటుగానే టేస్టీగా కూడా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఫాలో అవ్వండి, చక్కగా ట్రై చేసుకోవచ్చు. ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇంగ్రీడియంట్లు. దాంతోపాటు ఉప్పు, నూనె వేసుకుంటాం. 10, 11 హార్డ్లీ అనమాట. ఓకే, ఫస్ట్ ఏం చేద్దాం, ఒక గిన్నె పెట్టుకొని అందులో నీళ్ళు వేసుకుంటున్నా ఎసరు కోసం, పాస్తా ఉడికించుకోవడానికి. అలాగే వాటర్లో పాస్తా ముద్దగట్టకుండా ఉండడానికి కాస్త ఆయిల్ వేస్తున్నాను. దాంతోపాటు కాస్త ఉప్పు కూడా వేసుకుంటున్నాను. పాస్తా వేద్దాం. అది అలా ఉడుకుతూ ఉంటుంది. తర్వాత ఇంకొక ప్యాన్లో సాస్ కోసం ప్రిపరేషన్ చేసుకుందాం. ఇది ఒక రకంగా పింక్ సాస్ అంటారు. ఆ పింక్ సాస్ కలర్లో వస్తుంది. నిజంగానే ఇటాలియన్ డిషెస్లో పింక్ సాస్ పాస్తా ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. ఆ కలర్లోనే ఉంటుంది ఇది కూడా. మొదట గార్లిక్ ఫైన్ చాప్ చేసుకుందాం. ప్యాన్లో బటర్ వేసుకున్నా. గార్లిక్ కూడా వేద్దాం బటర్ కరిగిన తర్వాత. దెన్ మష్రూమ్ స్లైస్ చేసుకోవాలి. మష్రూమ్ బటర్లో గార్లిక్ వేసాను ఫస్ట్. టొమాటో సీడ్లెస్ కావాలి మనకి. ఈ విధంగా సీడ్స్ తీసేసుకుంటున్నాం. యాక్చువల్లీ హోల్ టొమాటోలో సీడ్ తీయడం ఈజీ అయ్యేది, బట్ కట్ చేస్తాం. మష్రూమ్ కూడా వేసేసాం. ఓకే, టొమాటో జూలియన్ టైప్లో కట్ చేసుకుంటున్నా.
ఇవి కూడా ఇందులో వేద్దాం. దెన్ స్పినచ్, ఇది కూడా ష్రెడ్ చేద్దాం. ఉడికిపోయాయి. ఓకే, క్లైమాక్స్కి వచ్చేసాం. ఇప్పుడు ఇంకా పాస్తాని స్ట్రెయిన్ చేసుకొని డిష్లో వేసి కుక్ చేద్దాం. డిష్లోకి దీంట్లోకి టొమాటో సాస్ వేస్తున్నాం. పెప్పర్ పౌడర్ అండ్ సాల్ట్, కొద్దిగానే సాల్ట్ వేసుకుందాం. ఆల్రెడీ పాస్తా వేసేటప్పుడు ఉడికించాం కదా, సాల్ట్ వేసి ఉడికించాం కాబట్టి ఉంటుంది అది. ఫైనలీ క్రీమ్. మీకు బాగా క్రేవింగ్స్ ఉంటే చీజ్ దొరుకుతుంది కదా, మోజరెల్లా చీజ్ ఇట్లాంటిది ఏదైనా సరే గ్రాన్యూల్స్ రూపంలో తీసుకొని దీని మీద నుంచి వేసి సాతే చేస్తే ఇంకా బాగుంటుంది. అది కూడా చేసుకోవచ్చు, బట్ సింపుల్ ఫ్లేవర్స్ కాబట్టి అవంతా యాడ్ చేయలేదు మనం. టడా, డిష్ రెడీ అయిపోయింది. లెట్స్ గో టు ప్రెజెంటేషన్.